హలో గైస్, ఈ రోజు ఫ్రైడే కాకపోయినా మనకి మూవీ డే అనమాట. ఎస్ ఆఫ్ కోర్స్ ఈ రోజు కింగ్డమ్ మూవీ రిలీజ్. ఇంకా నైట్ షిఫ్ట్ అవగానే పొద్దున్నే టికెట్ బుక్ చేసుకుని మూవీకి బయలుదేరుతాం అనమాట. పర్టికులర్ గా ఈ మూవీ కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ ఏమైనా ఇస్తారా ఈ మూవీతో అని చెప్పి. సో ఇంకా బండి పార్క్ చేసుకుని మాల్లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఈ మూవీతో అయినా ఆయనకున్న హేట్రేట్ నిజంగానే పోతామని ఎక్స్పెక్ట్ చేశాను నేను. సో మన స్క్రీన్ 5 ఎస్కలేటర్స్ అన్ని ఎక్కువ చేసి ఇంకా మాల్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ చూడడానికి మీకు అంతా ఖాళీగా అనిపిస్తుందేమో కానీ థియేటర్ అయితే ఫుల్ అయిపోయింది భయ్య. సో ఇంకా థియేటర్ లోపలికి వెళ్ళిపోయి మనం బుక్ చేసుకున్న సీట్ లో కూర్చొని మూవీ అయితే కంప్లీట్ చేసేయడం జరిగింది భయ్య. మరి మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే కింగ్డమ్ కాస్త బోర్డమ్ అయిందేమో అనిపించింది భయ్య. అదేంట్రా అంత మాట అన్న, సినిమాలో ఏ ఎలిమెంట్స్ బాలేదా అంటే బాగున్నాయి, కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, విజయ్ గారిది ఇంకా సత్యదేవ్ గారిది యాక్టింగ్ చాలా బాగుంది, ఆ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మరి ఎక్కడ దెబ్బేసిందిరా అంటే మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు స్ట్రాంగ్ స్టోరీ బేస్ లైన్ లేకపోతే మూవీ వర్కౌట్ అవడం కొంచెం కష్టం అని చెప్పా. ఈ మూవీలో కొంచెం అలాగే అనిపించింది నాకు. అలానే మూవీలో ఎఫర్ట్స్ కనిపించట్లేదని కాదు, మూవీలో ఎఫర్ట్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ స్టోరీ దగ్గరకు వచ్చేసరికి కొంచెం బోర్ అనిపించింది భయ్య. సినిమాలో ఇంకా చాలా ప్లస్ పాయింట్లు ఫ్లాస్ పాయింట్లు ఉన్నాయి, అవన్నీ డీటెయిల్ గా డిస్కస్ చేసి ఫుల్ రివ్యూ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. ఈ లోపు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రౌండ్ ఫిగర్ కూడా కొంచెం కంప్లీట్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. కలుద్దాం మరి ఫుల్ రివ్యూలో.